అందరికీ మృత్యువునిచ్చే యముణ్ణి తిరిగి బ్రతికించాడు. ఎందుకంటే మృత్యుంజయుడు గనక. శివుడు అంటేనే అమృతేశ్వరుడు, శివుడంటేనే మృత్యుంజయుడు, అమృతేశ్వరుడు మృత్యుంజయుడు. ఈ విధంగా మార్కండేయ మహర్షిని అనుగ్రహించిన శివుని యొక్క స్వరూపాన్ని దర్శించాం. ఈ మూర్తిని ఏమంటాం? మృత్యుంజయ స్వరూపం అంటారు ఇక్కడ. అయితే మృత్యుంజయ అన్నప్పుడు మృత్యుంజయుని ఎలా ధ్యానించాలి, ఆ స్వరూపం ఎలా ఉంటుంది? ఒక రహస్యం ఉందండి శాస్త్రంలో. ఏదైనా మన వర్ణన వింటూ ఉంటాం కదా, అది వర్ణన కాదు. భగవద్విషయంలో వర్ణన అనరాదు, ధ్యానం అనాలి. వర్ణన కాసింత నీ మనసులో మెదిలినా దానికి ఇంపాక్ట్ ఒకటి ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి, దానికో ప్రభావం ఉంటుంది. అలాగే అగ్నిలింగం, దానికో ప్రభావం. ఇవాళ వచ్చిన ఈ స్వరూపం, దీనికో ప్రభావం ఉన్నది. కనుక కథ ఇచ్చే ప్రభావం చాలా రకాలుగా ఉంటుంది. ఒక సత్పురుషుడై సాధన చేస్తూ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించిన వాడికి ప్రారబ్ధం గురించి ఆలోచించకూడదు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. ఎందుకంటే ఈ మాట అంటే శంకరులు ఒక మాట అంటారు, ఏం చేస్తానయ్యా బ్రహ్మరాత చెరపలేను అని తప్పించుకోకయ్యా శివ అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ బ్రహ్మ తలనే గిల్లి పారేసిన వాడివి ఆయన రాసిన రాతని చెరపలేవా అన్నట్టండి. అద్భుతమైన విషయం ఇక్కడ. బ్రహ్మతన్ని గిల్లి పారేశాడు, గుర్తుందా? నిన్ననే కాలభైరవ రూపంలో. అలాంటిది ఆయన రాతను చెరపలేడు. అందుకే శివుణ్ణి ఆశ్రయించిన వాడు దేనికి భయపడ్డు. భయపడితే భక్తి లేదు.